విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అయితే నన్ను చాలా మంది అడుగుతుందంటే, సార్ మేము గట్టిగా కోరుకుంటే జరుగుతుంది అని అంటారు. ఎస్, అవునండి. మనం ఏదైనా విషయాన్ని గట్టిగా మనం మనసులో సంకల్పిస్తే డెఫినెట్ గా నెరవేరుతుంది. సో కొంతమందికి డౌట్ ఉంటుంది, సార్ నిజంగా నెరవేరుతుందా నాకు చాలా కామెంట్స్ వస్తుంటాయి. ఆ కామెంట్స్ లో వన్ ఆఫ్ ద కామెంట్ నేను చదవడం జరిగింది. సో కొంతమంది వారు ఏమన్నారు, ఆ కామెంట్ ఏమి ఇచ్చారు, ఆ కామెంట్ ని ఇచ్చే రిప్లై చూడండి ఫస్ట్. సో కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారండి కామెంట్ సెక్షన్ లో, సార్ మీకు వచ్చిన కామెంట్ సెక్షన్ లో ఓకే మీకు ఇచ్చిన రిజల్ట్స్ చూపించమని నన్ను అడుగుతుంటారు. వన్ ఆఫ్ ద కామెంట్ మీరు చూడండి, సార్ మీ అన్ని నేను చూస్తున్నాను, మీ ఫ్రీ క్లాసెస్ కూడా అటెండ్ అయ్యారు, ప్లీజ్ నా కోసం మీ క్లాస్కి వచ్చిన రిజల్ట్స్ పెట్టండి. సో ఎవరైనా సరే ఏం కోరుకుంటారండి, రిజల్ట్సే కదా. మన క్లాస్ లో వచ్చిన రిజల్ట్స్ ఏంటో వీరు అడగడం జరిగింది కామెంట్ లో. సుమన్ టీవీ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వారందరి కోసం రిజల్ట్స్ మనకి ఏమొచ్చాయి అవన్నీ కూడా మేము చెప్పడం కంటే కూడా మీరు చూస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే రిజల్ట్స్ ఎలా వచ్చాయి, వారికి వచ్చిన రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి, సో ఇవన్నీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నేను సింగిల్ ఉమెన్, బయట చాలా ఫేస్ చేశాను. అంటే ఇంకా అవన్నీ వదిలేసాను, అన్ని తీసేసాను కాబట్టి ఇప్పుడు చెప్పాలన్నా అవన్నీ రావట్లేదు కూడా. నేను ఫస్ట్ మీ దగ్గర తీసుకున్న రిజల్ట్స్ వచ్చేసి గోల్డ్ లోన్ క్రియేట్ చేశాను సార్. ఒక 3 times నేను చూపించాను కూడా. దాదాపు 8 lakhs గోల్డ్ లోన్ క్రియేట్ చేశాను. తర్వాత వచ్చేసి వెల్నెస్ సెంటర్ లో మంచి రిజల్ట్ తీసుకున్నాను. రీసెంట్ గా ఏంటంటే ఒక 10 lakhs పెట్టేసి ఒక ల్యాండ్ తీసుకున్నాను సార్, 5 సెంట్లు. అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అది తమాషాగా అనుకుంటానే తీసేసుకున్నాను సార్. అది మొన్నే స్వాధీన అగ్రిమెంట్ కూడా రాయించుకున్నాను. తీసుకున్నాక చెప్దామని ఉన్నాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, అందరూ కూడా ఒకసారి సుధారాణి గారికి కంగ్రాచులేషన్ చెప్పండి. కంగ్రాచులేషన్. సో రియల్ అండి, ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాలండి. ఎందుకంటే మీరు పవర్ అండి చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే నాకు 10 మందిలోకి వెళ్ళి మాట్లాడాలన్నా భయం, ఎక్కడికన్నా ఎవరిలన్నా వెళ్ళి మాట్లాడాలన్నా కొంచెం సిగ్గు భయం అలా ఉండేది, అసలు మాట్లాడలేను. ఇప్పుడు అదేం లేదు సార్, స్ట్రాంగ్ గా ఎక్కడికి వెళ్ళైనా గట్టిగా సో ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఓకే, మీరు ఇంకా మంచి సక్సెస్ సాధించాలి. ఇంకా కారణం మీరే గురువు గారు, మాకు వెనుక కొండంత బలం మీరు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఎప్పుడూ మీకు ఉంటాను మేడం ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. రైట్ అండి సుధారాణి గారు, ఇంకా మీరు చూసారు కదండి రిజల్ట్స్. సో మాటల్లో కాదు చేతల్లోనే ఉంటాయి. సో ఇక్కడ వీరికి ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయన్న దానికి ఒక వెనుక కూడా ఏముందంటే బలంగా అనుకోవడం అని. అంటే బలంగా అనుకుని దాన్ని ఎవరించి వారు ఆలోచిస్తూ పదే దానికి అనుగుణంగా అడుగులు వేయడం ద్వారా ఎంతో మంది కూడా రిజల్ట్స్ అచీవ్ అయ్యారు. ఇంకొక టెస్టిమోనియల్స్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ మీరు చూడండి. సో నాకు రావాల్సిన మనీ నాకు వచ్చి మా పాప ఎడ్యుకేషన్ లోన్ 5 lakhs టుడే క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ మనీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్ మేడం, మీకు ఇంకా మంచి రేస్ వస్తాయని ఫీడ్బ్యాక్. అంటే కొన్ని 100,000 మందికి రేస్ వస్తున్నాయండి. ఇక్కడ ఎలా అవుతున్నాయండి, మన సబ్జెక్ట్ మొత్తం మార్చడం జరిగిందని. ప్రాక్టీస్ ఇదివరకు లెక్క లేదు. ఇప్పుడు ప్రతి బ్యాచ్ న్యూ టాపిక్స్ అనేది కవర్ అవుతుంది. పాత వాళ్ళు మళ్ళీ రిజైన్ అవ్వచ్చు. ఒకటి ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి చూసినట్టయితే మేము చెప్పబోయే మెడిటేషన్ ఇంకెక్కడ కూడా నేర్పించబడదు. అంటే థీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ ఉంటుంది. అఫర్మేషన్ లో కొత్త టెక్నిక్ శాండ్విచ్ మెథడ్ టెక్నిక్ తీసుకురావడం జరిగింది. అదే విధంగా విజువలేషన్ లో కూడా 5F టెక్నిక్ అనే కొత్త టెక్నిక్ తీసుకురావడం జరిగింది. అదే విధంగా మన గ్రాటిట్యూడ్ లో కూడా ఒక వై రీజన్ అనే గ్రాటిట్యూడ్ అని తీసుకురా, అంటే సింపుల్ న్యూ మెథడ్స్ అనేది రావడం జరిగింది. దీని వల్ల మనకు రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. ఇంకొకటి మీరు చూసినట్టయితే చాలా మంది ఏంటంటే ఇతరులు మనం జడ్జ్ చేస్తుంటారు. నేనేమంటారంటే జడ్జ్ చేయొద్దు. ఎందుకు జడ్జ్ చేయకూడదు అంటే జడ్జ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన లోపల నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. సో ఇతరుల గురించి తీర్పులు చెప్పడం కంటే ముందు మీలో గల లోపాల గురించి ఆలోచించండి. ఫస్ట్ వర్రీ అబౌట్ యువర్ సెల్ఫ్. చాలా మంది ఏంటంటే వారు ఎప్పుడు వారు చూసుకోరండి. ఎదుటి వ్యక్తిని ఇది తక్కువ అది తక్కువ ఇది ఇలా అలా అని చెప్తుంటారు. గుర్తుంచుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోపల ఉన్న నెగిటివిటీ కానీ ఏదైనా బ్లాక్స్ ఉంటే ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి. ముందుగా జడ్జిమెంట్ పక్కన పెట్టాలి. అప్పుడు ఫుల్ ఫోకస్ గా ఉంటే డెఫినెట్ గా వారి జీవితంలో అనుకో అన్ని సాధిస్తుంటారండి. ఇక్కడ మీరు చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూస్తాను సార్. నిజంగా అవుతాయంటే చూడండి, ఇది ఒకటి మనం అనుకుంటాం సంకల్పం. ఆ సంకల్పానికి సంబంధించిన అఫర్మేషన్ కనుక మనం గట్టిగా వెనక్కి తిప్పినట్టయితే, అంటే ఎన్నిసార్లు అఫర్మేషన్ మీ మనసులో రిపీట్ చేసినా, ఎన్నిసార్లు మీకు కావాల్సిన దాని గురించి విజువలైజేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంటుంది. ఏంటండి, దీని యొక్క స్పీడ్ పెరుగుతుంది. అదే కనుక మనం ఏమనుకోలేదు ఒకటేసారి తిప్పినప్పుడు కొంచెం మాత్రమే ముందుకెళ్తుంది. అంటే టాయ్ యొక్క స్పీడ్ కూడా ఏంటంటే దానిలో ఏదైతే స్ప్రింగ్ ఉందో ఎన్నిసార్లు మనం అఫర్మేషన్ కంటిన్యూస్ గా రిపీట్ చేసినా, విజువలైజేషన్ చేసినా, మన గురించి మనం నమ్మినా, అంటే ఇందాక మీరు అనుకున్నట్టు గట్టిగా అనుకుంటే అవుతాయంటే ఎస్, గట్టిగా అనుకుంటే ఏదైనా సరే సాధిస్తాండి. బట్ ఒకటి మన మనస వాచ కర్మణ ఉండాలంటే మనసులో దాని గురించి ఆలోచించాలి, దాని గురించి ఇతరులకు చెప్తూ ఉండాలి, దానికి అడుగులు వేస్తూ ఉండాలి. అంటారు కొంతమంది, సార్ మీరు ఏ పని చేయం పడుకుంటాం అడుగుతా అంటే లేదండి. ఇక్కడ చూసేదండి మనకి యూనివర్స్ అవకాశాలు ఇస్తుందండి. చాలా మందికి అవకాశాలు దొరకగానే ఎంతో మంది బయట మీరు చూస్తున్నాండి ఎంతో టాలెంట్ ఉంటుంది. బట్ అవకాశాలు దొరకక వాళ్ళు అక్కడే ఆగిపోతారు. బట్ ఎవరైతే వారి అవకాశాలను వారు ఉపయోగించుకుంటారో
వారి జీవితం వారికి అద్భుతంగా మారిపోతుందండి. సో ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఎవరైతే ఉపయోగించుకోవాలనో డెఫినెట్ గా ఎలా ఉపయోగించుకోవచ్చు అవకాశాలను. అంతేకాదు ఎటువంటి మనీ బ్లాక్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు ఈ సబ్జెక్ట్ ను, బట్ నాకు ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు అంటారు. బట్ రిజల్ట్స్ రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బ్లాక్స్. ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయనుకోండి వాళ్ళ గ్రోత్ అక్కడే అయిపోద్ది. అలా వారి గ్రోత్ ఆగిపోకుండా వారి జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఏమేమి చేయాలో మేము స్టెప్ బై స్టెప్ క్రిస్టల్ క్లియర్ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అంటే సింపుల్ చెప్పాలంటే వారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి వెళ్తారు. వారికి ఎటువంటి అనారోగ్య ఇష్యూస్ ఉన్నా కూడా వారికి క్లియర్ చేసుకోవచ్చు. అదే మనీ బ్లాక్స్ ఉంటే క్లియర్ చేసుకొని మనీని వారు ఫాస్ట్ గా వారి జీవితంలోకి ఆకర్షించవచ్చు. రిలేషన్షిప్స్ ను బెటర్ గా చేసుకోవచ్చు. అండ్ కెరియర్ లో వారు ఏదైతే అనుకున్నారో ఆ అనుకున్న వాటిని వారు సాధించుకోవచ్చు. సింపుల్ అండి. స్టెప్ బై స్టెప్ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ ను వారు అర్థం చేసుకొని వారికి అనుగుణంగా అడుగులు వేయడం ద్వారా వారి జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలను వారు సాధించవచ్చు. ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని మీరు సాధించాలనుకుంటున్నారా? అయితే మీకోసం ప్రాక్టికల్స్ కనెక్ట్ చేస్తున్నాం. ఈ క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా సైన్ అప్ అవ్వచ్చు, లేదా గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఈజ్ విశ్వవే. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. థ్యాంక్ యూ. సార్ ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిలో ఉండింటి సార్. నేను నవంబర్ అక్టోబర్ నుంచి నాకు డబ్బులు రావాల్సి ఉండిండే. అయితే మీ క్లాస్ విన్న 1 month లోపే వచ్చినాయి సార్ నాకు అవి. క్లాస్ వినబట్టి కూడా 2-3 months అవుతుంది సార్. ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది. రీసెంట్ గా సార్ 15 days అవుతుంది నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సార్. మా బ్యాచ్ లో ప్రమోషన్ వచ్చిన సింగిల్ ఉమెన్ ని నేనే సార్, మెరిట్ ప్రకారంగా. అన్ని కూడా కలిసి వచ్చినాయి సార్. ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు, విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. చాలా రుణపడి ఉంటాను నేను.